నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. షార్ట్ ఫిల్మ్ సొసైటీకి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎన్డి కాలనీలో తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ 2024 మ్యాచ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ వెల్ఫేర్ అసోసియేషన్కు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే చెప్పారు. అలాగే షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్కు ఎల్ఎన్డి కాలనీలో 5 గుంటల స్థలాన్ని కేటాయించాలని వారు కోరడంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. మొత్తం 6 టీములు పాల్గొనగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఐలి రమేష్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కలర్ సత్తన్న రమేష్, జిల్లా అధ్యక్షులు చొప్పరి సుధాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సీతామహాలక్ష్మి, కనవేణి శ్రీనివాస్, సేలం శ్రీనివాస్, అనితారాజ్, బోనాచారి, జిల్లా అధికార ప్రతినిధి గవ్వర్ రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి, యూత్ అధ్యక్షులు చెన్నబోయిన రవి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సబ్స్క్రైబర్ సూపర్. ఓకే, బ్యాట్స్మెన్ చాలా అద్భుతమైనటువంటి బ్యాట్స్మెన్ బ్రాహ్మణంగా బ్యాట్స్మెన్ అద్భుతంగా బ్యాట్స్మెన్ అది మనకు మనసుకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇచ్చేదే కానీ మనం ఫిజికల్గా కూడా ఎదగడానికి ఫిట్గా ఉండడానికి దోహదపడుతుంది. ఎన్నో రోగాల బారిన ఉండకుండా పరిగెత్తడం వల్ల కానీ, వ్యాయామం వల్ల కానీ, క్రీడల వల్ల కానీ మన యొక్క శరీరాన్ని ఫిట్గా ఉంచడానికి దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శారీరక వ్యాయామంతో పాటు ఏదో ఒక క్రీడను ఎంచుకొని ఈరోజు క్రీడల్లో పాల్గొంటూ ఉన్నారు. ఇక్కడికి విచ్చేసి క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటున్నటువంటి ప్రతి క్రీడాకారుని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒక సుహృద్భావ వాతావరణంలో ఓడినా గెలిచినా సమానంగా తీసుకొని ఏమాత్రం కూడా భేదాభిప్రాయాలకు భేషజ్వాలకు పోకుండా మళ్ళీ ప్రయత్నం చేసే విధంగా బరిలో నిలిచి అన్ని టీములు కూడా పోరాటం చేయాలని, గెలుపు కోసం ప్రతి ఒక్కరం కృషి చేస్తాం. ఓడినా బాధపడొద్దని, ఓడినా గెలిచినా బరిలో ఉండాలని కూడా మీకు తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నన్ను పిలిచిన కార్యవర్గానికి రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మరి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజే మా ఎంఆర్ఓ మానకొండ తిమ్మాపురం గారికి చెప్పి ఏదైనా ల్యాండ్ ఉంటే చూసి తప్పకుండా కళాకారులను ప్రోత్సహించే విధంగా, ఎందుకంటే 500 మంది సభ్యత్వం ఉన్నటువంటి కళాకారులు, యూట్యూబ్ ఛానళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి వారికి తప్పకుండా 5 గుంటలు తగ్గకుండా స్థలాన్ని కేటాయిస్తామని నేను తెలియజేస్తున్నాను. త్వరలోనే అది కూడా నేను చేస్తానని చెప్పి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.